దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 17వ రోజు పారాయణం. నిన్న సత్యభామకి శ్రీకృష్ణుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించారు కదా. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం. తృతీయాధ్యాయము. మళ్ళా చెబుతున్నాడు సూతుడు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి, నెలల్లో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందిగా కోరగా, నవ్వు రాజిల్లెడు మోమువాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు. అసలు ప్రాస చాలా బాగా యూజ్ చేస్తున్నారండి. నవనీత చోరుడు అంటే అలా దొంగతనం చేసే చిలిపి కృష్ణయ్య అని చెప్తున్నారు. మోము అంటే ముఖము. నవ్వు రాజిల్లెడు మోము, ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖంతో ఉండే చిన్ని కృష్ణయ్య, చోరుడు దొంగతనం చేసే చిన్ని కృష్ణయ్య ఇలా చెప్పసాగాడు అని చెప్తున్నారు. సత్య, చక్కని ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుణ్ణి ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను. నారద ఉవాచ. పృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు, సముద్ర నందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడయి సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తాళదాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడు పునః దానిని సాధించడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు, కానీ వానిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాన్ని సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంట పెట్టుకొని వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్రలేచిన శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు, మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడై మీ పట్ల వరదుడినవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతఃవేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదరుగాక. వాళ్ల చేత నాకీయబడిన అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక. నేనిప్పుడే మీనావతారుడైన సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాల్ని కాపాడెదనుగాక. ఇక నుండి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృత స్నానతుల్యమగుగాక. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వేదాలు జలాశయాల్లో ఉండిపోయినప్పుడు మత్స్యావతారంలో పైకి తీసుకొచ్చే టైంలో స్వామి నిద్రలేచింది ఈ కార్తీక మాసంలోనే. మామూలుగా ఏం చెప్తారు అంటే, విష్ణువు వ్యాపకశీలుడు కనుక జలాశయాలన్నిట్లో వ్యాపించి ఉంటాడు. అట్లాగే గంగ ద్రవరూపాన్ని ధరించి ప్రతి జలాశయంలోనూ వ్యాపించి ఉంటుంది.
అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదాలు కూడా జలరూపాన్ని పొంది నదుల్లో సముద్రాల్లో ఉంటాయి కాబట్టి అవభృత స్నానం అంటే యజ్ఞాంతంలో చేసే స్నానం యజ్ఞ ఫలితం మొత్తాన్ని ఇచ్చినట్లుగా ఈ వేదాల స్పర్శతో ఉన్న జలాలతో ఉన్న నీటిలో స్నానం చేయడం వల్ల మనకి ముక్తి మోక్షం అన్నీ కలుగుతాయి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఓ మహేంద్ర, కార్తీక వ్రతం ఆచరించిన వారందరూ నేను వైకుంఠంను నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకంను పొందగదగి ఉన్నారు. ఇంకా విష్ణుమూర్తి చెప్తున్నారన్నమాట, వరుణదేవుడికి నువ్వు ఇలా చేయి, కుబేరునికి నువ్వు ఇలా చేయి, ముక్కోటి దేవతలారా మీరు ఇలాగా చేయండి అని చెప్తున్నారు. ఏంటి అంటే, ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు అని చెప్పి వరునికి చెప్తున్నారు. అలాగే కుబేరునికి ఏం చెప్తున్నారు అంటే, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది, సారూప్యం అంటే భగవంతుని లాంటి రూపాన్ని కోరుకోవడమే సారూప్య మోక్షం అని చెప్పి సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధన ధాన్య సమృద్ధిని కలిగించు అని చెప్తున్నారు. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువల్ల కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి. తపో దాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ ఫలాన్నియ్యగలవే గాని నా వైకుంఠ పదాన్నియ్యలేవు సుమా అని చెప్తున్నారు. అంటే అన్నింటికంటే కూడా ఈ కార్తీక వ్రతం ఏకాదశి వ్రతం అనేవి వైకుంఠానికి తీసుకెళ్లే అంత ఫలాన్ని ఇస్తాయి. తపము దానము యజ్ఞము ఇవన్నీ కూడా స్వర్గాన్ని ఇచ్చే అంత ఫలితాన్ని ఇస్తాయి, కానీ వైకుంఠానికి తీసుకెళ్లే అంత ఫలితాన్ని ఇవ్వవు. ఓన్లీ కార్తీక వ్రతమే ఏకాదశి వ్రతమే ఈ ఫలితాన్ని ఇచ్చేంత మంచివి అని చెప్తున్నారు. తృతీయోధ్యాయ సమాప్త. చతుర్థాధ్యాయము మత్స్యావతారం. భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించిన వాడే తక్షణమే మహామత్స్యశాబకమై అంటే చిన్న చేప రూపంలో వింధ్య పర్వత మందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడా చేప పిల్లను తన కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు. ఇక్కడ ఆ చేప పిల్ల ఒక సెకండ్కే ఎంత పెద్దగా పెరిగిపోతుందో వివరిస్తున్నారు. రెప్పపాటు కాలంలోనే ఆ శపరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దాన్ని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీ వనానికి చేరి అక్కడ ఎప్పటి వల్లనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకొని రండి. నేను దేవగణ సమాయుక్తుడైన ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. విష్ణువాజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు. ఓ పృథు మహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది. అప్పటి నుంచి ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై
ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విశ్వాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పునస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు. ఓ దేవాదిదేవ జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతనై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము. కాబట్టి నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనది గాను అవుగాక. అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు. దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమంద హాసాన్ని చేశాడు. దైత్యారి దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమవుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రమనే పేర ప్రఖ్యాతి వహించుగాక. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు. ఆ గంగ సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతోను కూడుకున్న వారై ఈ తావుననే సుస్థితులయ్యెదురుగాక. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక. ఈ నెలవునందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమనార్చనాదులు అనంత పుణ్యఫలదాలై నా సాన్నిధ్యమును అందించునుగాక. అనేక జన్మ కృతాలైన బ్రహ్మ హత్యాది ఘోర పాతకాలు సైతం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థితచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళు పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్య ఫలాన్నిస్తుంది. సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలను ప్రసాదిస్తాను. ఇవన్నీ ముక్తులలోని వివిధ రకాల ముక్తులండి. సాలోక్య అంటే భగవంతుడు ఉండే లోకాన్ని చేరుకోవడం, సామీప్య భగవంతుని దగ్గరగా ఉండడం, సారూప్య భగవంతుని రూపాన్ని పొందడం, సాయుజ్య భగవంతుని జ్యోతిలో ఆత్మజ్యోతిలో ఐక్యమైపోవడం అని ప్రసాదిస్తాను అని చెప్తున్నారు. ఓ ఋషులారా, శ్రద్ధాళులై వినండి. నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చును. ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారే జీవన్ముక్తులవుతారు. ఇప్పటిదాకా చెప్పిన క్షేత్రం బదరీ క్షేత్రం గురించి. ఈ బదరీ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సు చేస్తేనే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. అక్కడ ఎవరైతే పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళు ఆ పితరులు సారూప్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఎవరైతే అక్కడ ప్రాతస్నానం చేసిన వాళ్ళని ఏ దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్తున్నారు. అక్కడే పూజిస్తూ ఉంటే క్రమక్రమంగా వాళ్ళు డిఫరెంట్గా ఉండే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులను పొందే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథునృపాల, ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథా
శ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు. 17వ బహుళ విధియ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.